ఒకవేళ ఒక్క విషయంలో నువ్వు బుద్ధిహీనత ఉండి త్రాసులు ఉంచబడుతున్నావేమో, ఆ బుద్ధిహీనతని నేను తేలగొట్టేస్తుంది. అందుకే ప్రియమైన వాళ్ళారా, మనం జాగ్రత్తగా మనం లెక్క సరి చూసుకుంటుండాలి. నిజం, ఈ రోజు ఉదయం లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు నిజంగా నా క్రియలు దేవునికి ఇష్టానుసారంగా ఉన్నాయా? నేను ప్రవర్తించిన ప్రవర్తన ఇదిగో దేవునికి ఇష్టానుసారంగా ఉన్నాయా? ఒక్కసారి నువ్వు లెక్క చూసుకోగలిగితే, లెక్క చూసుకొని ఒకవేళ ఎక్కడైనా తప్పిపోయి ఉంటే సరి చేసుకోగలిగితే నువ్వు ధన్యుడవు. అర్థమవుతుందా? ఎందుకంటే ఈరోజు దేవుడు ఆకాశం నుంచి నరులను చూస్తే ఎలా కనిపిస్తున్నారంటే, ఇదిగో లెక్క సరితూగని వారి వలె కనిపిస్తున్నారు, ఇదిగో త్రాసులో పెట్టి సరితూగని వారి వలె కనిపిస్తున్నారు. అందుకే ఆయన రాకడా దీర్ఘశాంతుడై ఆయన ఆలస్యం చేస్తా ఉన్నాడంట, ఆయన రాకడా. అర్థమవుతుందా? ఈ రోజే దేవుని రాకడ వస్తే ఎంతమంది మన లెక్కలు సరిపోతాయి ఆలోచించండి. ఈరోజే దేవుని రాకడ వస్తే ఇదిగో త్రాసులో తూసగలుగుతామా ఈ రాత్రి మనం? అందుకే ఆయన రాకడ ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకంటే ఇదిగో నువ్వు సరిగా లెక్క తూచబడాలి, లెక్కలో నువ్వు నిజంగా నెగ్గాలి. ఇదిగో ఆయన త్రాసులో తూచగా నువ్వు నెగ్గాలని కోరుకుంటున్న దేవుడు, నువ్వు సరి చేసుకొని ఆయనకి ఇష్టానుసారంగా ఆయన రాజ్యంలో చేర్చబడాలని కోరుకుంటున్న దేవుడు. అందుకే నీ పట్ల దేవుడు దీర్ఘశాంతం చూపించిన వాడై ఆయన రాకడ ఆలస్యం చేస్తూ